కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అధ్యక్షతన నేడు సమీక్షా సమావేశం తాడేపల్లిలో మరి కాసేపట్లో కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి ఈరోజు ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్యేలతో పాటు సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, మంత్రులు వీరందరితో పాటు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కార్యాలయం తాడేపల్లిలో అయితే సమీక్షా సమావేశం మరొకసారి అయితే నిర్వహించున్నారు. ప్రధానంగా అయితే ఏదైతే ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా గడప గడపకు తప్పనిసరిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేను, మంత్రి ప్రతి ఒక్కరు కూడా గడప గడపకు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కరించాలని కూడా చాలాసార్లు ఇప్పటికే జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి గట్టిగా చెప్పిన ఇదైతే మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది మాత్రం ఇంకా ఎవరు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా గడప గడపకు వెళ్ళట్లేదని ఒక సమాచారం కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. దీంతోపాటు ముఖ్యమంత్రి అయితే ఒక నివేదిక అంటే సర్వే అయితే ఇప్పటికే ఒక సంస్థతో అయితే సర్వే అయితే నిర్వహించారు. ఆ సర్వేలో అయితే ఇప్పటికైతే ప్రతి ఒక్క ఎమ్మెల్యేల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఇప్పటికే అయితే ముఖ్యమంత్రి చేతిలోకి అయితే చేరినట్లయితే మనకు తెలుస్తూనే ఉంది. గతంలో కూడా దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఒక పనితీరు బాగాలేదు, మీ అందరినీ కూడా మార్చేస్తాను అని చెప్పేసి కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అయితే మనం చూసాం. వాటన్నిటిని మీరు మరొకసారి మనసు మార్చుకొని మీరంతా కూడా మళ్ళీ ప్రజలతో మమేకం అవ్వాలి. అప్పుడు మాత్రమే నేను మీ అందరికీ కూడా టికెట్లు ఇస్తాను, మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం నాకు ఇష్టం లేదని కూడా ముఖ్యమంత్రి పదే చెప్తున్నా కూడా వైనాట్ 175 మనం 175 సీట్లు గెలవాలి అంటే పక్కాగా ముఖ్యమంత్రిగా నేను ఇస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పనిసరిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ సమన్వయకర్తలు కానీ అందరూ కూడా విధిగా పాటించాలని చెప్పి పదే ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ అయినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బద్దకిస్తున్నారు. వారందరికీ కూడా ఈరోజు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఈరోజు అయితే గట్టిగా మందలించే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు దాంతోపాటు ప్రధానంగా ముఖ్యమంత్రి కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ అంటే 2 కొత్త ప్రోగ్రాంలు అయితే ఇప్పటికే ఒక డిజైన్ చేశారు. ఆ 2 కొత్త ప్రోగ్రాంలో ఈరోజు అయితే విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానంగా గృహసారథులు ఏదైతే ప్రతి సచివాలయంలోనూ మరియు ఏదైతే వార్డు వాలంటరీ వ్యవస్థల్లో కూడా వారందరి గృహసారథులను కూడా నియమిస్తున్నారు. దాదాపు 5,20,000 మంది గృహసారథుల్ని, దాని తోడు ప్రతి సచివాలయ వ్యవస్థలో 2-3 చొప్పున కూడా 3 చొప్పున ప్లస్ ప్రతి వాలంటరీకి 2 చొప్పున దాదాపుగా 45,000 మంది ప్రతి సచివాలయానికి ప్లస్ 5,20,000 మంది వార్డు వాలంటీర్ల తరపున నడపడానికి గృహసారథులు అందరూ కూడా వాళ్ళందరినీ ఇప్పటికే నియామకాలందరూ కూడా మీరు చేయాలని చెప్పేసి శాసనసభ్యులందరికీ కూడా ఇప్పటికే ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే సూచనలు ఇవ్వడం చూసాము. ఏమైనప్పటికీ ఎన్నికల్లో నేను అందరికీ ముందుగానే అంటే నేను టికెట్లంతా డిక్లేర్ చేస్తాను, రాబోయే మార్చి కల్లా నేను అందరికీ ఎవరెవరికి పోటీ చేయబోతున్నారనే ఒక విషయాన్ని కూడా నా టీంలో ఎవరెవరు ఉంటారని కూడా ముఖ్యమంత్రి చెప్పడం అయితే చూసాం. దీంతోపాటు రెబల్ ఎమ్మెల్యే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి రెబల్గా మారినటువంటి నెల్లూరులో ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి కానీ, ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఇటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే రెబల్గా ఉన్నారో వీరిపైన కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ అయితే చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో మరింతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళందరికీ ఏ విధంగా చిక్కు పెట్టాలి, వారికి ప్రత్యామ్నాయంగా ఎవరిని మళ్ళీ నియమించాలని చెప్పి చకచకా అయితే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రాబోయే ఏప్రిల్ నుంచి కూడా ముఖ్యమంత్రి సరికొత్త కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టాడు. పల్లె నిద్ర ప్రతి నియోజకవర్గంలో 2 పల్లెల్లో నిద్ర వచ్చి అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా సమన్వయం చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకి ఎక్కడికెక్కడ కట్టడి చేస్తూ ముఖ్యమంత్రి సరికొత్త నిర్ణయాలతో వైనాట్ 175 వెళ్ళబోతుంది. ప్రధానంగా ఈరోజు చర్చలో కూడా అవే జరగబోతుంది. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశంలో 3 రాజధానులు బిల్లు పెట్టాలా లేదా ఎటువంటి బిల్లు తీసుకోవాలని అన్నిపటిగా సుదీర్ఘమైన చర్చ అయితే కాబోతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలకృష్ణ